నమస్తే, నేను మీ మేరు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే పేద ప్రజలకు ఇప్పుడు ఏదైతే సన్న బియ్యం పంపిణీ చేస్తుందో ఆ సన్న బియ్యంతో పాటు వచ్చే సంవత్సరం నుంచి ఇంకొక 5 రకాల సరుకులు ఇవ్వాలని ఆలోచన అయితే చేసినట్లయితే తెలుస్తుంది. అంటే ఇది పేద ప్రజలకైతే గొప్ప మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది, అట్లనే వాటితో పాటు సరుకులు కూడా కొన్ని సరుకులు ఇస్తే ఇక వాళ్ళకు కొన్ని ఏదైనా జర ఎంత ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఆడ ఒక బియ్యం తీసుకొని బయటకు పోయి సరుకులు తీసుకుంటారు కాబట్టి ఆడ బియ్యంతో పాటు కొన్ని సరుకులు కూడా తీసుకుంటారు. ఇగో సన్న బియ్యంతో పాటు 5 రకాల సరుకులు రేషన్ షాపుల ద్వారా పంపిణీకి ప్లాన్ వచ్చే ఏడాది నుంచి అమలు చేసే ఆలోచన. ధాన్యం కొనుగోలులో తెలంగాణ కొత్త రికార్డు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏదేమైనప్పటికైతే వచ్చే సంవత్సరం నుంచి రేషన్ బియ్యంతో పాటు 5 రకాల సరుకులు ఇస్తారట. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి రేషన్ బియ్యం లబ్ధిదారులకు సన్న బియ్యంతో పాటు 5 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు రాష్ట్ర పౌరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. పేదల కడుపు నిండా తిండి పెట్టేందుకు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉందని, సన్న బియ్యం అందజేయడంలో రాజీ పడకుండా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. గురువారం జిల్లా అధికారులతో సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు వానాకాలంలో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరగడంలో మరోసారి రికార్డు సాధించామన్నారు. గతంలో కొనుగోలు చేసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్ సీజన్ అధిగమించిందన్నారు. ఇక మొత్తం మీదనైతే ఏదేమైనప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నిన్నటి రోజు చెప్తుండో అధికారులతో సమీక్ష నిర్వహించి వచ్చే సంవత్సర కాలం నుంచి పేద ప్రజల కడుపు నింపాలనే ఉద్దేశం కొద్దీ ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నామో లబ్ధిదారులు, రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఆ రేషన్ కార్డులు వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ వచ్చే సంవత్సరం నుంచి 5 రకాల సరుకులు కూడా ఇవ్వనుందట. ఈ రేషన్ కార్డు లబ్ధిదారులందరికైతే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్తున్నట్లయితే తెలుస్తుంది.